హాయ్ వ్యూవర్స్, నేను మీకు గతంలో చాలాసార్లు చెప్పా, ఇప్పుడు చెప్పా, ఇక ముందు కూడా చెప్తా. ఒకటి, అది నా కళ్ళారా నేను చూసి నాకు తెలిసింది అయితే వీడియో ఇస్తా. రెండు, మా జర్నలిస్ట్ గ్రూప్స్లో కానీ అఫీషియల్ న్యూస్ పేపర్స్ కానీ అఫీషియల్ న్యూస్ ఛానల్స్లో కానీ వస్తే ఇస్తా. మూడు, ఎట్టి పరిస్థితులలో కూడా యూట్యూబ్లో ఎక్కడో వచ్చేదో చూసి లేదు మీరు కామెంట్స్ పెట్టరు కదా అని చెప్పేసి తొందరపడి వీడియోలుగా ఇవ్వను. ఫస్ట్ రెండు వీడియోలు ఇచ్చే సందర్భం. మూడోది, ఎంత క్రాస్ చెక్ చేసుకునైనా సరే ఇక తప్పదంటే ఇస్తాను తప్ప బ్లైండ్గా మీరు అడిగారను యూట్యూబ్లో ఇస్తే నేనుగా చేయను. ఇప్పుడు డాక్టర్ వినీల్ అనే ఒక పర్సన్ సంబంధించి దాదాపు నన్ను 4-5 రోజులుగా మొన్న ఏకంగా మార్నింగ్ లైవ్ న్యూస్లో అయితే ఆల్మోస్ట్ ఐ థింక్ తన అమ్మాయి హ్యాపీ అనే పేరుతో వచ్చింది, విసిగించి పెట్టారు నన్ను అయితే. అసలు అదే ఎవరో ఏంటో తెలియదు, నాకెందుకు చెప్తున్నారంటే మీకు తెలియదా నేను మళ్ళీ చెప్తే గుర్తుంచుకోండి. అది 10 మిలియన్లు ఉన్నా 100 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ అయినా అందులో ఉన్న మెయిన్ పర్సన్ నాకు తెలియదు. అదే 100-200 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా అందులో ఉన్న పర్సన్ జర్నలిస్ట్ అయితే నా ఫ్రెండ్ సర్కిల్ నాకు తెలుసు అనుకోండి, నాకు తెలుస్తుంది. లేదు అతను నార్మల్ పర్సన్ అయినా తన కంటెంట్ అన్నది యాక్యురేట్గా ఉంది, సమాజం ఉపయోగపడేటట్టు ఉందిరా అంటే బహుశా నాకు ఎప్పుడైనా ఎవరైనా టచ్ చేస్తే నాకు అలా తెలిసింది. మ్యాక్సిమం దయచేసి గుర్తుంచుకోండి, యూట్యూబ్ ఛానల్స్ తాలూకు నాకు చాలా వరకు నిజంగా ఐడియా ఉండదు, తప్పుగా అనుకోవద్దు. నేను వచ్చేసి చెప్పే కదా, న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానల్స్, జర్నలిస్ట్ గ్రూప్స్, ఇంటర్నెట్ సంబంధించిన వెబ్సైట్స్ అవన్నీ క్రాస్ చెక్ చేస్తూ ఉంటా. ఈ యూట్యూబ్లో పెట్టేవి చూసి అదే నేను కనుక ఇచ్చాను కూడా నీకు అంతే సంగతులు. మొన్న ఇది ఒక వీడియో ఇచ్చానబ్బా, అతను నాన్ వేసిన కుర్రాడు కూడా నేను వాడిన కొన్ని లైన్స్ వాడాడట. అంక మనోడు కామెంట్లు పెట్టారు, అన్న చూసిన వీడియో చేశావు కదా అన్న, అచ్చం అతను చెప్పి నువ్వు చెప్పావు అన్న. అప్పుడు నాకు చాలా ఎంబారసింగ్ అనిపించింది. ఇదేంట్రా బాబు, ఇప్పుడు ఒక విషయాన్ని ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్స్ తీసుకుంటారు, కొన్నిసార్లు సేమ్ లైన్స్ పడతాయి, దీనికి ఏంటి అబ్బా అనిపించింది. బట్ అప్పుడు నాకు అనిపించింది అనమాట, చూసారా ఒక యూట్యూబర్ని ఫాలో అయితే ఇలా ఉండేది అనమాట అనిపించింది నాకు. అతను 3 మిలియన్ల 4 మిలియన్ సబ్స్క్రైబర్లు ఎంత ఉన్నారు, బట్ అతను యూట్యూబర్, అతను మీరు ఫాలో అవుతున్నా, అతను చెప్పింది మీరు చెప్తున్నా, మీ వాల్యూ ఏముంది అన్నది చెప్పేశారు మీరే, రైట్? అదే ఇప్పుడు నేను కూడా ఈమె వినీలా విషయంలో కూడా నేను మొత్తం క్రాస్ చెక్ చేశాను. మెయిన్ ఛానల్స్లో వచ్చాక ఇద్దామని ఆగాను. ఎందుకు? ఆ వినీలా నేను డైరెక్ట్ కలవలా, ఆ బాధితులు ఎవరు ఏంటి నాకు తెలియదు. బట్ మెయిన్ న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు ఏమైంది, ఫోన్ ఇన్లు వచ్చినాయి. ఆ ఫోన్ ఇన్లు వాళ్ళు చెప్పారు రికార్డెడ్ డేటా ఉంది అండ్ అఫీషియల్ న్యూస్ ఛానల్స్. ఇక అప్పుడు క్లారిటీ వచ్చింది, ఏమని, కలర్స్ అని చెప్పేసి వెయిట్ తగ్గిస్తామని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి మా ఫ్రెండ్ ఒక అతను 110 కేజీలు వెయిట్ పెరిగాడు, ఆ తర్వాత 75 కేజీలకు బరువు తగ్గాడు. ఎలారా ఏంట్రా అని అంటే తను ఏమేమి ఫాలో అయ్యాడు ఏంటి చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి సికింద్రాబాద్ ప్యాటర్న్ సెంటర్లో పెద్ద పోస్టర్, దాన్ని ఏమంటారు, హోర్డింగ్. అంతకుముందు ఆ తర్వాత మధ్యలో కలర్స్. నిన్న ఏంద్రబాబు ఇది అన్న, అప్పుడు చెప్పాడు అతను డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి. ఎంత ఏంటి చెప్పాడు, కొన్ని వేలు అని చెప్పాడు. అదే సెలబ్రిటీతో లక్షల్లో ఉండితే అని చెప్పుకొచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది, ఒక రోజా, ఆమె ఎవరు, రాశి అండ్ ఆమె తమిళ హీరోయిన్ సంధ్య, ఇలా మరికొంతమంది ఎవర్రా వీళ్ళంతా అంటే వాళ్ళు నేచురల్గానే వాళ్ళ వేళ వాళ్ళు వెయిట్ తగ్గుతం చేస్తారు. బట్ ఇక్కడ చేయటం వల్ల ఇదంతా తగ్గిందని చెప్పేసి ప్రమోషన్. సేమ్ పాన్ మసాలా యాడ్, మహేష్ బాబు తినడు కానీ తింటున్నట్టు ఇస్తాడు. కేసర పలుకులని విమలోళ్ళు, ఈయన వచ్చేసి పాన్ బహార్ కదా, ఇలాచీ పలుకులని ఈయన. తర్వాత మనోడు యాడ్ ఇచ్చేది ఏంటి, థమ్సప్ప, దానికి సంబంధించి యాడ్ ఏమని ఇస్తాడు చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు యాడ్స్లో ఏదైతే ఇస్తారో అది వీళ్ళు రియల్ లైఫ్లో చూడరు, పట్టించుకోరు. బట్ జనానికి ఏం చెప్తారు, దీనివల్ల మేము ఎలా ఉన్నాం, దీనివల్ల మేము ఎలా ఉన్నాం. సేమ్ ఇప్పుడు ఈ వినీలాకి సంబంధించి నేను క్రాస్ చెక్ చేశాను. ఎవరైతే సెలబ్రిటీలు వినీలా డైట్ ఫాలో అయ్యమని చెప్తున్నారో అందరూ నేనను, బట్ ఐఆమ్ షూర్ కొందరైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఓన్ వేలోనే ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఓన్ వేలోనే తగ్గడం ఇదంతా చేసి ఈమె వాళ్ళే అన్నట్టుగా చెప్పారని నాకు అనిపించింది. ఎందుకు, ఆల్రెడీ ఎవరెవరైతే ఇబ్బందులు పడ్డారో ఆమె డేట్ ఫాలో అయ్యి, ఎవరెవరైతే ఆమె నమ్మి బొక్కబార్లా పడ్డారో వాళ్ళు ఈరోజు ఫోన్లో వచ్చారు. కొంతమంది ఏకంగా డిబేట్లకి గెస్ట్గా వచ్చి చెప్పేస్తున్నారు. ఇక అప్పుడు నాకు అనిపించింది, ఓ రైట్, ఇది ఒక కాంట్రవర్సీ రా బాబు అనిపించింది. ఏం కాంట్రవర్సీ, నేను క్రాస్ చెక్ చేశాను. ఈ సుమన్ టీవీ వాళ్ళు ఏం చేస్తారంటే, యాక్చువల్లీ నేను చెప్పకూడదు, బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు రివీల్ ఇట్. ఏ శాటిలైట్ ఛానల్స్ అయినా, ఏ యూట్యూబ్ ఛానల్స్ అయినా వాళ్ళకి రెవెన్యూ కావాలన్నప్పుడు కొంతమందితో పెయిడ్ ప్రమోషన్ లాగా చేస్తారు, అది బయటకు తెలియనివ్వరు.
అలా ఈ సుమన్ టీవీలో నేను చూసింది పలుసులో యాలకులు పెట్టుకోవటం, లవంగాలు పెట్టుకోవటం, ఇక రకరకాల బ్యాచ్. వామ్మో ఏంద్ర ఇది అంటే ఇక వాళ్ళు చెప్పున్నారు, ఖచ్చితంగా మేము రెవెన్యూ తేవాలన్న ఛానల్కి, మరి అలాంటప్పుడు తప్పదు కదన్నా అని చెప్పేసి. సరే ఇక నాకు ఆడోళ్ళు అదే చెప్పారు, మొగలు అదే చెప్పారు. ఏకంగా ఒకళ్ళ ఆడోళ్ళు బాగా ఫేమస్ అనమాట, సుమన్ టీవీ బాగా ఫేమస్. తనని అడిగాను నేను, ఏంటండి మీరు కూడా అంటే తను నవ్వుతూ, మీకేంటండి సొంత ఛానల్స్ ఉన్నాయి, మాకు అలా కాదుగా, మాకు టార్గెట్లు ఉంటాయి అండ్ వాళ్ళు చెప్పించేయాలి కదండి అన్నారు. అప్పుడు నాకు అనిపించింది న్యూస్ ఛానల్స్ అయినా ఎంతని ఇవైనా ఎంతని. ఎస్ నేను చెప్తాను, 6 టీవీలో నేను చేశాను. అప్పుడు మూవీ ప్రమోషన్ చేయడం కావచ్చు, ఒక ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, హాఫ్ అన్ అవర్కి 1,00,000, హాఫ్ అన్ అవర్ 2,00,000 ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం గట్టి ప్రమోషన్ అంటే నన్ను కూర్చోబెట్టేవాళ్ళు. ఏంటంటే నా దగ్గర అప్పుడు MBA నేను మార్కెటింగ్ చేశాను, నాది అడ్వర్టైజింగ్ స్పెషలైజేషన్. సురేష్ ప్రొడక్షన్స్లో ఇన్ఫిలిం బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా చేశాను. అండ్ కోంపల్లి సినీ బ్రాండ్కి సంబంధించి అప్పుడు మొత్తం కూడా నేనే చూసుకున్నాను స్టార్టింగ్లో బ్రాండింగ్ ఇదంతా. అండ్ సినిమాలకు సంబంధించి బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ప్రాజెక్ట్ కూడా అది ఇన్ఫిలిం బ్రాండింగ్ అనమాట, ప్రాజెక్ట్ MBA అది. సో దాంతో ఇక వీళ్ళు నా గురించి తెలుసుకొని నన్ను కూర్చోబెట్టేవాళ్ళు. అప్పుడు మనం ఓన్గా పైత్యం ఎక్కువ ఉండేది. పైత్యం ఇస్ నథింగ్ బట్ ఓన్గా పొగట్టం కావచ్చు, ఓన్గా ప్రమోట్ చేయడంలో ఎక్స్పర్ట్ మనం. వేణు అలియాస్ వేణు సభ అనేవాడు ఆయన ఉన్నాడు కదా, ఆ పుణ్యం కూడా నాదే. అఫ్కోర్స్ 6 టీవీ నాది కదా, 6 టీవీది. సో ఇక్కడ విషయం ఏంటి, ఆ రకంగా ప్రమోట్ చేయడం ఎక్స్పర్ట్ కాబట్టి ఇక తీసుకొచ్చి కూర్చోబెడతారు. అలా ఈ వినేలాగా సంబంధించి కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు జెన్యున్గానే ఉంటున్నట్టు జనాలకు అనిపిస్తున్నా, నేను ఆ ప్రోగ్రామ్ కావచ్చు, ఈరోజు మరలా ఆమె ఇంటర్వ్యూ సంబంధించి ఆమెది అసలు ఏమీ తప్పులేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎవరైతే మా మీద తప్పుడు వీడియోలు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడతాం, యాంకర్ మీద కేసులు పెడతాం, మా మీద ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తున్న మీద కేసులు పెడతాం, ఆల్రెడీ పెట్టామని చెప్పి అంటున్నప్పుడు మరలా ఆ వీడియో చూశాను. ఆ చేసినటువంటి యాంకర్ అండ్ ఈమె ఎవరు ఏంటన్నప్పుడు ఆ సుమన్ టీవీ చెందిన వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఎవరు రైట్ చేసిందని చూస్తే ఆధార్, ఎవరు రైట్ సుధీరు. దెన్ ఇంకా నాకు అనిపించింది 2 ఛానల్స్ పోటాపోటీగా ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకుంటే ఒకటి అనిపించింది. అండ్ వన్స్ ఈ డిజిటల్ ఛానల్స్ దాటి శాటిలైట్ ఛానల్స్కి ఎంటర్ అయిపోయింది. అలా ఎంటర్ అయిన తర్వాత ఫోన్లు నడిచాయి. ఈ ఫోన్లో చాలామంది వచ్చారు. మధ్యలో ఎవరు పూర్ణిమని ఎవరో ఆమె ఇదంతా దాన్ని ఏం చెప్పాలి, విజిల్ బ్లేర్ టైప్ అనుకోవచ్చు, మొత్తం బయట పెట్టారు కదా, ఐఎమ్ రెడీ అంటుంది. అండ్ ఆ వినీల్ అనే పర్సన్ వచ్చేసి అసలు డాక్టర్ సర్టిఫికేట్ లేదు, అంతా ఫేక్ అని చెప్పేసి అంటుంది. మెడికల్ డాక్టర్కి ఈ న్యూట్రిషన్ డాక్టర్కి డిఫరెన్స్ చాలా ఉంది, గుర్తుంచుకోండి. ఈ న్యూట్రిషన్ అన్నప్పుడు ఫుడ్ టెక్నాలజీ చేస్తున్నా లేదా న్యూట్రిషన్ సంబంధించి సెపరేట్ కోర్సులు ఉంటాయి, అందులో మీరు డాక్టరేట్ చేస్తున్నా సరే మీకు ఇస్తారు. అది మెడికల్ రిలేటెడ్ కాదనమాట. ఓకే, అది వేరు ఇది వేరు. మరి ఇక్కడ వీళ్ళు ఎలా అనుకున్నారు ఏంటో నాకు తెలియదు. సరే విషయం ఏంటి, ఇప్పుడు PhD చేసినటువంటి వాళ్ళని డాక్టర్ అంటున్నారు, MBBS చేసిన వాళ్ళు, MD చేసిన వాళ్ళు, DM చేసిన వాళ్ళని, MS చేసిన వాళ్ళని డాక్టర్ అంటున్నారు. అది జనాలకి తెలియదు. ఈలోపు డాక్టర్ అంటూ వీళ్ళు, స్వామీజీ అంటూ కొంతమందిని, బాబా అంటూ కొంతమందిని. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది వాడి పక్కన స్వామిని ఉండదు, వాడు పెట్టుకుంటాడు. పద్మశ్రీ ముందు ఉండదు, వాడు పెట్టుకుంటాడు. అలా కొంతమంది కొన్ని రకాలుగా దీనిని ఈ యూట్యూబ్ ఛానల్స్ భయంకరంగా ప్రమోట్ చేస్తాయి. డబ్బులు ఇస్తే శాటిలైట్ ఛానల్స్ అంతమించి ప్రమోట్ చేస్తాయి. ఈ దరిద్రాలన్నీ చూసే మనకు వద్దురా బాబు అని చెప్పేసి ఎంప్లాయ్గా నేను ఉన్న బాబు ఫ్రీలాన్సింగ్ చేస్తాను, అదేంటో చెప్పండి అని చెప్పేసి అంటాను. ఇదిగో ఇప్పుడు నా ఛానల్స్ నేను చేసుకుంటూ ఉన్నాను, అందుకే నా దానిలో ఇంతవరకు ఒక సింగిల్ యాడ్ కూడా పడలేదు. సో యాడ్స్ ఇస్తే నేను ప్లే చేసిన రెడీ కూడా ఉన్నా, కానీ నాకు నచ్చాలి అండ్ దానివల్ల సొసైటీకి మేలు జరగాలి, అదైతే నేను ప్లే చేస్తాను. అదర్వైజ్ మీరు చూస్తే వచ్చే డబ్బులతో బతికేస్తా. పాయింట్ ఏంటి, ఇప్పుడు అంతా ఎందుకు చెప్పాను నేను మీకు, నేను ఇవ్వాల్సిన క్లారిటీ వీళ్ళకి సంబంధించింది కలర్స్ వీళ్ళది 2 ఒకటే. కలర్స్ అప్పుడు ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఇప్పుడు ఈ వినీలాకి సంబంధించి ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో 2 ఒకలాగా అనిపిస్తుంది. అక్కడ బాధితులు ఎలాగైతే బయటకు వచ్చారు ఇక్కడ బాధితులు అలాగే బయటకు వస్తారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అన్నప్పుడు కేసులు పెడతా ఉంటారు కదా, కేసులు పెట్టమన్నాడు వాళ్ళని. దెన్ వీళ్ళు నిజంగానే తప్పు చేస్తారో లేదంటే బయటపడింది. దెన్ ఉపాసన కావచ్చు, రిమైనింగ్ కావచ్చు, మరి కొంతమంది ఈ వినీలాకి సంబంధించి ప్రమోట్ చేయడం కావచ్చు, లేదంటే డైట్ ఫాలో అవ్వమని చెప్తా ఉన్నారు. రెగ్యులర్గా ఫాలో అయ్యారా, ఒకసారి ఫాలో అయ్యారా, అండ్ ఎంతవరకు ఏంటి వాళ్ళు కూడా ఇప్పుడు రివీల్ అవుతారు. సో అంతా ఓపెన్ అయితే అప్పుడు మరలా మాట్లాడుకుందాం. ఈ మొత్తం 9 నిమిషాల వీడియోలో కూడా నేను చెప్పింది మొత్తం కూడా ఏంటి, సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది, బ్రాండింగ్ అనేది ఎలా ఉంటుంది, ప్రమోషన్ అనేది ఎలా ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంటుంది, శాటిలైట్ ఛానల్ ఎలా ఉంటుంది, మన సొసైటీ ఎలా ఉంటుంది, మన దరిద్రం ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పాను నేను. నాలాగా చెప్పే జర్నలిస్ట్ ఒక్కడిని చూపండి చాలు మీరు, ఓకేనా. హ్యాపీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, నేను రీసెర్చ్ చేసి మరి మీకు వీడియో ఇస్తాను. ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఏంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శివప్రసాద్ విష్ ఛానల్ ఉంది కదా, దయచేసి దానిని మాత్రం కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచి ఏమంటారు వాచ్ అవర్స్ నాకు కనీసం ఒక 1000 అన్నా పెరిగితే ఇప్పుడు మానిటైజేషన్ చేసుకుంటా. వన్స్ మానిటైజేషన్ చేసుకుంటే నాకు తెలియకుండా నేను ఇచ్చే కంటెంట్ వేరేలా ఉంటుంది. సో కొంచెం దాన్ని వాచ్ అవర్స్ పెంచండి. అందుకే శివప్రసాద్ విష్ ఛానల్లో ఫస్ట్ ఈ వీడియో ఇస్తున్నా. రేపు మరలా దీనినే
మన క్యాటెస్పీ ఛానల్లో పెడతాను, ట్రై చేస్తాను. ఏది కంటెంట్ ఏమీ లేదన్నా ఒకవేళ శివప్రసాద్ ఛానల్ కరెక్ట్గా పోకపోయినా